భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు ముగిశాయి. రెండు దేశాల డీజీఎంఓల మధ్య హాట్ లైన్ ద్వారా చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ, ఉద్రిక్తతల తగ్గింపు అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు ముగిశాయి. రెండు దేశాల డీజీఎంఓల మధ్య హాట్ లైన్ ద్వారా చర్చలు జరిగాయి. కాల్పుల విరమణ, ఉద్రిక్తతల తగ్గింపు అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు ముగిశాయి. రెండు దేశాల డీజీఎంఓల మధ్య హాట్ లైన్ ద్వారా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? పహల్గామ్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం పలు కీలకమైన అంశాలకు సంబంధించి ముందుకెళ్లింది. పాక్ ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం కావచ్చు, పాక్ ఉగ్రవాద స్థావరాలపైన ఎప్పటికప్పుడు దాడి చేయడం, పాక్ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన విషయంలో పాక్ ముందంజలో ఉంది. అయితే పాక్ ను ఎదిరించడంలో భారత్ ముందంజలో ఉంది. అయితే భారత సంబంధించి పెద్ద ఎత్తున పాక్ డ్రోన్లను విధ్వంసం చేయడం కావచ్చు, పాక్ రాడార్ వ్యవస్థ పైన కూడా భారత రాడార్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేయడంలో భారత ప్రభుత్వం, కేంద్ర బలగాలు ముందంజలోనే. ఈ నేపథ్యంలోనే అక్కడ నిసార్ అయితే పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి నిసార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు చర్చలకు వస్తే మేము సిద్ధంగా ఉన్నాము, ఇరు దేశాలు కొన్ని చర్చలు ఆపుకోవాలని, అంటే యుద్ధాన్ని ఆపుకోవాలి, యుద్ధం ఆపుకుంటేనే ముందుకుంటూ వెళ్తే మంచిగా ఉంటుందని చెప్పిన నేపథ్యంలోనే అటు ఏదైతే రుబియో అంటే అమెరికాకు సంబంధించిన విదేశీ వ్యవహారాల సెక్రటరీ, భద్రతా సెక్రటరీ కూడా రుబియో కూడా ఇటు జయశంకర్ తో మాట్లాడారు. జయశంకర్ తో మాట్లాడి మీరు రెండు దేశాలు సంయుక్తంగా మీరు చర్చలకు వస్తే మేము శాంతియుతంగా చర్చలించుకోవడానికి మేము కూడా మధ్యవర్తిత్వం వహిస్తాం, మీరు ముందుకు రండి, ఈ విధ్వంసం కరెక్ట్ కాదు అని చెప్పిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటు కేంద్ర బలగాలతో పాటు పాకిస్తాన్ సంబంధించి కూడా ఒక కాల్పుల ఉల్లంఘనకు సంబంధించి విరమణ చేస్తామని చెప్పేసి మొన్న 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పుకున్నారు రెండు దేశాల మధ్యలో. అయితే మొన్న చర్చల నేపథ్యంలో మరోసారి చర్చలు జరపాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే ఇలా మధ్యాహ్నం 12 గంటలకు చర్చించాల్సిన అవసరం ఉండే, కానీ 12 గంటల చర్చలకు ఇవాళ సాయంత్రానికి వాయిదా పడింది. సాయంత్రం ఇరు దేశాల దౌత్యవేత్తలకు సంబంధించి చర్చలు కొనసాగాయి. ఇందులో డీజీఎంఓలు ప్రధానంగా చర్చించారు. రెండు దేశాలకు సంబంధించి సరిహద్దుల్లో జరుగుతున్న కాల్పులకు సంబంధించి కావచ్చు, పాకిస్తాన్ కవ్వింపు చర్యలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా పీఓకి అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించిన భూభాగమే, అది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, భారతదేశానికి తిరిగి ఇచ్చేయాల్సిందని చెప్పేసి కూడా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా పాక్ కవ్వింపు చర్యలను మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, అంతేకాకుండా ఏదైతే ప్రధానంగా పాక్ ఉగ్రవాదులకు స్థావరాలు కల్పిస్తుంది, పాక్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది, ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు. అనేక సంఘటనలు కూడా ఇవాళ ఉదాహరణగా చెప్పారు. పుల్వామా అటాక్ కావచ్చు, పహల్గామ్ అటాక్ కావచ్చు, అంతేకాకుండా ఇటు పార్లమెంట్ పైన దాడి, మన ముంబైలో జరిగిన దాడి, అన్ని దాడులను కూడా ప్రధానంగా ఇలా ప్రస్తావించడం తెలుస్తుంది. మొన్నటికి మొన్న ఏదైతే పుల్వామా దాడులను మేమే చేశామని కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒప్పుకున్న నేపథ్యంలో ప్రధానంగా దానిపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో చర్చలకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను కూడా భారత ప్రభుత్వం ప్రస్తావించింది. అందులో భాగంగా ఎల్ఓసి వెంబడి ఎప్పుడు కూడా ఉగ్రవాదులకు సంబంధించి కావచ్చు, ఉగ్రవాద స్థావరాలను మేము ఖచ్చితంగా ప్రేరేపించాం, ఉగ్రవాదాన్ని అంతానికి మేము ముందుంటామని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం చెప్పింది. ఇటు ప్రధానంగా ఏదైతే ఇటు
కాల్పుల ఉల్లంఘనకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. కాల్పులకు సంబంధించి ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తున్నాం. కవ్వింపు చర్యలు పాల్పడితే మాత్రం మేము దీటైన సమాధానమే చెప్తాం. మరోపక్క ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా ఇవాళ త్రిదళాల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సమావేశమయ్యారు. ఈ అన్ని అంశాలను కూడా మరొకసారి క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఇవాళ మరొకసారి పాక్ సంబంధించిన దౌత్యవేత్తల సమావేశంలో చర్చించారు. ప్రధానంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి మేము మీరు తీసుకుంటారంటే ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాల్సిందే, లేదంటే భవిష్యత్తులో మరింత ముందుకు ఉధృతంగా ముందుకు పోవాల్సి ఉంటుంది. యుద్ధం నేపథ్యంలో ఎల్ఓసి వెంబడంతా కూడా కొంత ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు నెలకొంది. అదే వాతావరణం నెలకొల్పేలా ఆ ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పాకిస్తాన్ కూడా ముందుకు రావాలి, ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడంలో భారతదేశానికి సహకరించాలని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా పలు సందర్భాల్లో ఉగ్రవాద సంస్థలు స్పష్టంగా వాళ్ళే ముందుకొచ్చి తెహల్కా కావచ్చు, ఇతర జైషే మహమ్మద్ సంస్థ కూడా మేమే దాడి చేశామన్నా పాకిస్తాన్ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది భారత్. ఇప్పటికైనా ఉగ్రవాదాలు అంతం చేయడంలో భారత ప్రభుత్వానికి సహకరించాలి. ఐక్యరాజ్య సమితికి అనేక సందర్భాలు చెప్పాం. టీఆర్ఎఫ్ సంస్థను ఉగ్రవాద సంస్థను నిషేధించాలని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని కోరినప్పటికీ కూడా పాకిస్తాన్ ఒప్పుకోలేదు. ఇప్పటికైనా ఒప్పుకొని దానిపైన నిషేధాజ్ఞలు విధించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చర్చించాల్సింది. మొత్తానికి చూసుకున్నట్టయితే భారత్ సరిహద్దులో ఏదైతే భారత్ పాక్ సరిహద్దులో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా పాకిస్తాన్ ప్రభుత్వం చొరవ చూపాలి, ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో వల్ల భారత డీజీఎంఓ ప్రధానంగా చర్చించడం తెలుస్తుంది. పాకిస్తాన్ సంబంధించి కవ్వింపు చర్యలు పాల్పడితే మాత్రం ఉగ్రవాదం అంతం చేయడంతో పాటు పాకిస్తాన్ ఆర్మీ పైన కూడా మేము దాడులు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటి వరకు కూడా మేము పాకిస్తాన్ సివిలియన్స్ పైన ఎప్పుడు కూడా దాడి చేయలేదు, కానీ పాకిస్తాన్ పదే భారత పౌరుల పైన దాడి చేస్తుంది. భారత పౌరులను చాలా మందిని పొట్టున పెట్టుకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డీజీఎంఓల సమావేశంలో చర్చించడం తెలుస్తుంది. ఇప్పటికైనా పాక్ తన వక్రబుద్ధిని మానుకోవాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చించినట్లయితే మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లెవిల్.